హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బిఎన్పి ఫ్యామిలీ వ్లాగ్స్. నేను భవానీ. ఈరోజు మన ఛానల్లో మా అందరి ఫేవరెట్ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. నాన్ వెజ్ బిర్యానీకి ధీటుగా ఉండే ఈ పన్నీర్ బిర్యానీ మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే ప్రాసెస్ చూసే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని ఒక 100 లైక్స్తో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ప్రొసీజర్లోకి స్టార్ట్ అయిపోదామా? ముందుగా 1/2 కేజీ బిర్యానీ రైస్ అంటే బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని 1 గంట నానపెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 1 ఇంచు దాల్చిని, 1 స్టార్ పువ్వు, 3 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 4 లవంగం, 10 గుండు జీడిపప్పులు, 1/2 చెక్క ఆనియన్ తురుము, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కేజీ టమాటోలు, అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కసూరి మేతి, 1 కప్ వాటర్. వీటిని లో ఫ్లేమ్లో జీడిపప్పు ఇంకా టమాటో మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, జీడిపప్పులు కూడా చక్కగా ఉడికిపోయినాయి టమాటోలతో పాటు. సో వీటిని పేస్ట్ చేసుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1/2 కప్ తురుముకొన్న కొత్తిమీర, పుదీనా, అలాగే 1/2 కప్ పెరుగు, 1/2 కప్ బ్రౌన్ ఆనియన్స్. సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో మెదుపుకుంటూ. అప్పుడే ఈ మసాలాలన్నీ మొత్తం గ్రేవీకి బాగా పడతాయండి. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి చేత్తో స్మాష్ చేసుకుంటూ. ఇప్పుడు దీనిలో కారంకి సరిపడా 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, దాంతోపాటు పన్నీర్ క్యూబ్స్ ఈ సైజు మందంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. సో వీటిని కూడా కాస్త జాగ్రత్తగా ప్రెషర్ తక్కువగా చేసుకొని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఆనియన్స్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ని 1/4 కప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. సో దీన్ని ఇప్పుడు రెస్ట్ ఇచ్చేద్దాం ఒక 1/2 అవర్ పాటు. ఇప్పుడు రైస్కి నేను ఏ విధంగా తాలింపు వేసి రైస్ని ఉడికించుకుంటానో చూద్దాం. ముందుగా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 5 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అది, ఇంకా 1/4 కప్పు పుదీనాను యాడ్ చేసి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే బిర్యానీ రైస్ చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. సో దీనికి ఇప్పుడు సరిపడా వాటర్ని యాడ్ చేద్దాం. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి, దానికి ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు బిర్యానీ ఆకు, అలాగే 1 ఇంచ్ దాల్చిన, 1 స్పూన్ షాజీరా, అలాగే 2 ఇలాచీలను కూడా యాడ్ చేసి మనం తెరల కాగనివ్వాలి. దీంట్లోనే మనకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి, ఎందుకంటే చప్పగా రైస్ ఉండకుండా ఉంటుంది ఇలా వేయడం వల్ల. సో ఇలా తెరల కాగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాస్మతి రైస్ని 80% వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బియ్యం అంతా ఈవెన్గా కుక్ అవుతుందండి. చూసారు కదా, నాకు 80% కుక్ అయిపోయింది రైస్. సో నేను ముందుగా బిర్యానీ పన్నీర్ గ్రేవీ ఏదైతే గిన్నె ఉందో అందులోకి ఈ రైస్ని అంతా మనం ఇలా పొడిలా చల్లుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకోవాలి మనం. సో మూతను పెట్టేసి ఏదైనా బరువైన ఇలా నీళ్ళు వేసుకున్న పాత్రను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
10 నిమిషాల తర్వాత అడుగున ఒకసారి చెక్ చేసుకుంటూ తడి లేకపోతే దించేసుకోవచ్చు. ఇంకా తడి ఉన్నట్లయితే ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. నాకైతే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారు కదా, పన్నీర్ చక్కగా ఉడికిపోయింది. అలాగే రైస్ కూడా ఎంత పొడి పొడలాడుతూ వస్తుందో ఈ విధంగా అంతా చక్కగా కలిసే వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి. మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టమైన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఎంతో ఈజీగా మరెంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఉండే పన్నీర్ దమ్ బిర్యానీని మనం ఈరోజు రెడీ చేసేసుకుందాం. సో, ఇప్పుడు డిష్ ఔట్ చేసేసుకుందాం. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక దీన్ని టేస్ట్ చేయడం ఒకటే లేట్ అండి. చూసారుగా, పన్నీర్ కూడా ఎంతో చక్కగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.